హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ తమ్ముడై చూసే వచ్చారని నేను అనుకుంటున్నానండి. ఓకే, దీని గురించి చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సోషల్ మీడియా అండ్ మన టీవీ ఛానల్స్ కథనాలు అయితే ప్రచారం చేశాయండి. దాని గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు నా వీడియో రూపంలో చెప్తానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. విషయంలోకి వస్తే మీరు ఒక్కసారి ఈ క్లిప్పింగ్స్ చూడండి. హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగినా. వి బోత్ డిడ్ంట్ రెస్పాండ్ ఎనీథింగ్. చూశారు కదండి, ఎంత దుర్మార్గంగా, ఎంత దౌర్జన్యంగా మన ఇండియన్స్ని దారుణంగా చంపేశారో చూస్తుంటే నా మనసే తరిక్కిపోతుంది. ఆ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి, వాళ్ళ తండ్రి లేడని కావల్లో ఆ కొడుకు ఎంత రోధిస్తున్నాడో చెప్పడానికి నాకే మనసు చాలా అతపుతులు అయిపోతుందండి. అయితే దీని గురించి నేను ఎలా స్పందించాలి అని ఈ 2 రోజులు వెయిట్ చేశానండి. కానీ ఒక విషయం చెప్తానండి, మీరు ఈ వీడియోస్ చూశారు కదా, ఒక హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఈ టెర్రరిజాన్ని నేను ఎలా తీసుకోవాలి? ఇప్పుడు వరకు టెర్రరిజం అంటే మతం లేదని చెప్పారు కదా, ఇప్పుడు హిందూ మతాన్ని హేట్ చేస్తూ చేసిన ఈ అటాక్ని నేను ఎలా తీసుకోవాలి? నా ఇండియన్ యువత ఎలా తీసుకోవాలి? అంటే టెర్రరిజం మతానికి మాత్రమే, మతం టెర్రరిజంలోకి వచ్చిందా? ఇంతకన్నా దుభుక్షాకరమైన చర్య ఇంకోటి ఉండదండి. కానీ ఇది ఎక్కడితో ఆగకూడదండి. దీన్ని మొత్తం నిర్మూలించేసేది. ఈ నిర్మూలించాలంటే ఈరోజు మా మోడీ గారు తీసుకున్న చర్య ఏదైతే ఉందో దానికి నేను నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నానండి. కానీ మన ఇండియాలో ఈ పాకిస్తానీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఎలకలు అయితే ఉన్నాయండి. ఈ ఎలకలను కూడా మనం నిర్మూలించగలిగితే ఖచ్చితంగా ఇది మంచి భవిష్యత్తు అవుతుంది మన జనరేషన్కి నేను అనుకుంటున్నానండి. ఈ వాటిని ఎందుకు అంటానంటే, పాత క్లిప్ అయినా ఒక్కసారి ఈ వీడియో చూడండి. నేను పాకిస్తాన్ నాకు నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నా? నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇలా పాకిస్తాన్ ఎందుకు శత్రువు? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. নৰেন্দ্ৰ মোদীয়ে তাত আনিছিল আৰু তেওঁলোকৰ ছত্ৰছায়াত তাত বোমা বিস্ফোৰণ হৈছিল আৰু এইটোলৈ তেওঁলোকৰ বহুত বাক বিতণ্ড হৈছিল. আমাৰো সন্দেহ কাশ্মীৰত বাৰে বাৰে এই কেন্দ্ৰীয় চৰকাৰেই এই ঘটনাবিলাক কৰে যাতে সমগ্ৰ. చూశారు కదండి ఇతను ఎలా మాట్లాడుతున్నాడు. ఇటువంటి ఎలకలు నా ఇండియాలో ఉంటే ఇంకా పాకిస్తాన్ నేను ఎలా నిందించగలుగుతాను? ఇటువంటి ఎలకల్ని మొత్తం ముందు పెట్టి చంపేశారండి. అలా చంపితేనే మా ఇండియా బాగుపడుతుంది. కానీ ఈ ఎలకలు ఇంకా పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే గత 70 ఏళ్ళ నుంచి ఒక పీవీక్యూలో సమస్య ఏదైతే ఉందో దాన్ని ఒక పెద్ద బూచిగా చూపిస్తూ గత 70 ఏళ్ళ నుంచి, అంటే మా తాత కాలం నుంచి ఈరోజు నా వరకు ఆ బూచి ఉంది 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 అని నానుస్తూ దానికి పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తుందంటూ మనల్ని సహనంగా ఉండవని చెబుతూ ఇంకా ఎన్నాళ్ళు చేస్తారండి ఈ రాజకీయం? నా జనరేషన్తో ఇది అంతమైపోవాలి. నా తర్వాత జనరేషన్కి ఉండకూడదు. వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. అయ్యా మోడీ గారు, మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చాలా సూపర్ అండి. ఆ నిర్ణయం వల్ల మొత్తం పాకిస్తాన్ కంట్రీలో వ్యవసాయం నాశనం అయిపోతాయి. ఎందుకంటే మీరు హిందూస్ రివర్ మీద ఆనకట్ట కట్టి దాన్ని వాటర్ ఆఫ్ చేశారు. పాకిస్తాన్కి అతి పెద్ద ఎకనామిక్ అయిన వ్యవసాయ వ్యవస్థ అది ఆగిపోతాయి. దానివల్ల ఎగుమతులు దిగుమతులు అన్నీ ఆగిపోతాయి. ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఇప్పటికే బురదలో పడిపోయిన పాకిస్తాన్కి ఇది పెద్ద దెబ్బ అవుతుంది. వెళ్ళి మోడీకి చెప్పుకోమన్నాడు కదా, ఆడికి చెప్తున్నావు. మేము మోడీకి ఏం చెప్పాలనుకుంటున్నాం ఇప్పుడు చెప్తున్నాం. ఏంట్రా నువ్వు కూడా ఈను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు అందరికీ చేస్తుంది, పాకిస్తాన్ కూడా చేరుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను మీ పాకిస్తాన్ వ్యవస్థను నాశనం చేస్తున్నాను మా యువత అంతా. ఎలాగో తెలుసా? అయ్యా మోడీ గారు, మీరు ఒక రాజ్యాంగంలో ఒక శాసనం రాయండి. ఆ శాసనం ఎటువంటిదంటే, పాకిస్తాన్ మాకు శత్రు దేశం, పాకిస్తాన్ని హేట్ చేస్తే మన ఇండియన్స్ ఒక ఫ్లాగ్ పట్టుకుని ఆగస్టు 15 జెండా వందనం చేసినంత గొప్ప రోజు, గొప్ప శుభకార్యం అని మీరు అనౌన్స్ చేయండి సార్. ఆ శాసనం మీరు రాయండి. ఆ శాసనం ఆయన ఏ రాజకీయ పార్టీ తుడిచేయకుండా చెరిపేయకుండా ఉండేలా రాయండి సార్ మన ముక్కుల్లో. ఎందుకంటే అలా రాయడానికి అవకాశం ఉంది సార్.
ఎందుకో చెప్పనా సార్, జపాన్ వాళ్ళు అమెరికా గురించి రాసుకున్నారు. ఏమని తెలుసా సార్, జపాన్కి అమెరికా శత్రు దేశం, అమెరికాలో ఉండి ఏ ప్రోడక్ట్ జపాన్ వాళ్ళు కొనకూడదని. అలాగే ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా గురించి రాసుకున్నారు, కొరియా వాళ్ళు నార్త్ కొరియా గురించి రాసుకున్నారు. మనం రాసుకోలేమో మన రాజ్యాంగంలో పాకిస్తాన్ మా శత్రు దేశం, ఆ దేశం నాశనం అయిపోవడమే మాకు ఆనందం అని రాసేద్దాం సార్. వాళ్ళు 70 ఏళ్ళ నుంచి మనల్ని గిల్లుతూ కొట్టుతూ చంపుతూ వస్తున్నారు. అయినా సరే వాళ్ళని ఎందుకు సార్ మనం కలుపుకుని పోవాలి? ఆడింట్లో పిల్లని తీసుకొచ్చి మన ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నారు, మన ఇంట్లో పిల్లని తీసుకెళ్ళి వాడింట్లో పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా ఎందుకు సార్ ఏంటని సార్, వాడు మన దేశానికి వచ్చి ఫ్రీగా వైద్యం చేయించుకుంటున్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? ఈ పీఓకేలో ఎవరైతే ఉన్నారో ఈ ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా మీ పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారే, మీకు సబ్సిడీ రూపంలో మీ ఆడవాళ్ళకి ఫుడ్ పెట్టేది కూడా మేము కట్టే ట్యాక్స్ అని మీరు గుర్తించకపోతే ఎలా? మొత్తం మీద 1,50,00,000 మంది ఉన్నారండి పీఓకేలో ముస్లిమ్స్. ఇందులో వీళ్ళు మొత్తం 500 మంది ఈ టెర్రరిస్టులు ఇప్పుడు వరకు తయారయ్యారంటండి. ఓకే, ఈ ముస్లిమ్స్కి తెలియదా అక్కడ టెర్రరిస్ట్ ఎవడో ఉన్నాడో? మన మిలిటరీకి ఎందుకు చెప్పలేకపోతున్నారు వీళ్ళు? ఇది జరగాలి అంటే ఖచ్చితంగా మీరైతే ఈ శాసనం రాయండి. ఈ శాసనం రాయడం వల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని గొప్ప కూల్ చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అలా దొరికిన రోజున మనం కూడా పాకిస్తాన్ని గురించి భయంకరంగా బ్యాడ్ యాడ్స్ చేయొచ్చు. అలాంటి ఎలా అంటే ఈరోజు షారూఖ్ ఖాన్ గారు దుబాయ్ని లేపుతూ యాడ్స్ చేసి ఈరోజు దుబాయ్ని ఎంత పెద్ద బిజినెస్ ఎకానమిక్ కంట్రీ, టూరిస్ట్ కంట్రీ చేశారు కదా. ఓకే, అలాగే షారూఖ్ ఖాన్ గారినో, అమీర్ ఖాన్ గారినో, సల్మాన్ ఖాన్ గారినో పెట్టుకుని పాకిస్తాన్ ఒక చెత్త కంట్రీ, పాకిస్తాన్ కొనవద్దు అని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు ఏమవుద్దో తెలుసా, పాకిస్తాన్ అనేది ముస్లిమ్స్ కంట్రీలో కూడా యాంటీతనం వచ్చేస్తుంది. ఈ రోజుకి ఉంది. సౌదీ అరేబియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, అటు మంగోలియా కానీ, ఇటు ఇండియా కానీ పాకిస్తాన్ అంటే పడదు. అయినా సరే ఆ ప్రోడక్ట్లో ఇంకా లండన్లోనో ఎక్కడెక్కడ అమ్ముతున్నాం. అది కూడా జరగకూడదు అంటే మనం ఈ రోజు నుంచి యాడ్ చేస్తాం. అలాగే బిజినెస్ మ్యాన్స్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ యొక్క ప్రోడక్ట్ని మీరు దిగుమతి చేసుకోవద్దు, వేరే రకం కూడా చేయొద్దు. అలా చేయకుండా ఉండాలంటే మన శాసనంలో మన బిజినెస్ మ్యాన్ వక్ర మార్గంలో ఎక్కడైనా పాకిస్తాన్ ఇంకో ప్రోడక్ట్గా మార్చుకుంటున్నా కూడా వాడికి ఉరిశిక్ష పడిపోద్ది అని మీరు రాసేయండి. ఈరోజు పాకిస్తాన్ మొత్తం 5 ఏళ్ళు దిగిపోతే మొత్తం వాళ్ళ జనం ఏదైతే ఉన్నారో ఆర్తనాదాలు స్టార్ట్ చేస్తారు. రొట్టు ముక్కల కోసం మన బోర్డర్కి వచ్చి కొట్టుకుంటారు, మనల్ని అడ్జస్తారు. అయ్యా మేము తప్పు చేసాం, మా దైత్యుడు ఎవడో ఆర్మీ చీఫ్ ఏదో తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల మీ పీయూకి జనాలు తప్పు చేశారు, దానికి మేము క్షమాపణ చెప్తాం, మీ పీయూకి జనాలకి మేము వచ్చి చెప్తాం అని చెప్పి వాళ్ళు చెప్పి తీసుకొస్తాం. అప్పుడు ఇదంతా మారుతుంది. అప్పుడు కూడా మారలేదా, పీఓకే జనాన్ని పాకిస్తాన్కి పంపించేద్దాం. ఎందుకంటే ఆ ప్రాంతం మంది, మన ఇండియాలోనే ఉంది. మీకు ఉండాలని ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. ఇంకెంతకన్నా దారుణమా? ఈ రోజు నేను చెప్తున్నాం, అది మా ఫేవరెట్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. మేమందరం అక్కడికి వస్తాం. నాకు డౌట్ వచ్చింది కదా, 85% 85,000 మంది అక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారండి. 85,000 కాదు, లక్షల కొద్ది వచ్చి అక్కడ నివాసం ఉండటం మొదలు పెడతాం. ఏం పీకుతారు అంటే ఒకళ్ళిద్దరిని కాల్స్తే భయపడిపోతామా? మా యువత రేపు పొద్దు నుంచి అక్కడికే టూరిజం ప్లేస్ మార్చుకుంటుంది. ట్రెక్కింగ్లు చేస్తాం. కేదార్నాథ్ ఒకటే కాదు, ప్రతి పండగకి అక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. ఏం చేస్తారు? అలా చెయ్యాలంటే మా మోడీ గారు ఖచ్చితంగా ఈ శాసనం రాయాలి. రాస్తే 5 yearsలో ఇదంతా మారిపోతాయి. ఇంకా పీఓకే అనే పదం ఉండదు. ఓకే, మన ఇండియా అనే పదం ఉంటుంది అక్కడ కూడా. అలా జరగాలంటే ఎలకల్ని, ఇటువంటి చెత్తనా కొడుకుని ఏర్పడేయాలంటే ఈ శాసనం ఖచ్చితంగా జరిగితే ఇండియాలో ఇక్కడ నుంచి పాకిస్తాన్ పోవడం, లేకపోతే పాకిస్తాన్కి పీఓకి వెనకాల నుంచి సపోర్ట్ ఇచ్చి దుష్ప్రచార చర్యలు చేయడం ఏం కొండవు. ఈ మాటలు ఎంతగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ముస్లిం ఫ్రెండ్స్ నాకు సహోదరులే, క్రిస్టియన్ ఫ్రెండ్స్ నాకు సహోదరులే, హిందూ ఫ్రెండ్స్ నాకు సహోదరులే. ఎందుకంటే ఆమె ఇండియన్. హిందువులు మర్చిపోతున్నావు. కాదు, హిందూ కాదు. నీ పిల్లల రక్తం ఉంది, సగం ఇస్తాం. కాదు, హిందువులు కాదు, ముస్లింలు కాదు. మేము ఏమీ కావు. మేము భారతీయులం రా. హిందువులను తప్ప రాసిందా కురాన్లో? నేను ఏ మతానికి చెందినవాడిని కాదు, ఆమె ఇండియన్ ఫీల్ అవుతుంది. అది జరగాలి, అది జరిగి తీరాలి. ఓకే, ఇదే నా వీడియో. ఇంకా నేను వీడియో చేస్తాను దీని మీద. ఈ ఐడియాస్ మన మోడీ గారికి ఇవ్వడానికి వచ్చాను. చెప్పుకున్నారా మేము మోడీ గారికి, ఖచ్చితంగా 1 weekలో అమలు జరుగుతుంది, పంపుతాం. మిమ్మల్ని హ్యాపీగా సాగనంపుతాం మీ పాకిస్తాన్కి. జై హింద్ సార్.